నామా వేణుగోపాలరావు గారు. ఒకసారి దాంట్లో ఇప్పుడు ఈసారి కమిటీలో మీలాగే వచ్చి ఎన్నాళ్ళు అవుతుందో, ఎంత ఇన్కమ్ జాయిన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత పొలం దగ్గర ఒకసారి మీ 80,000 మంది తెలుసుకుందాం. ఓకే సార్, మీరు హాయ్ సార్, నా వాయిస్ ఓకేనా? నా పేరు నామాల వేణుగోపాల్, మాది కారంపూడి. నేను ఈ కమ్యూనిటీకి బాగా బ్యాక్ పెయిన్ ద్వారా వచ్చాను. అంటే నేను దాదాపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను వృత్తిరీత్యా. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో చేస్తూ ఉన్నాను. అండ్ ఒకసారి నాది బిఫోర్ ఆఫ్టర్ చూసారంటే, ఇంతకుముందు 114 కిలోలు ఉండేవాడిని. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నాకు తెలియదు. ఎందుకంటే ఏదో మంచిగా 1,00,000 రూపాయలు ప్లస్ శాలరీ వస్తుంది, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేద్దాము, తిందాము, ఆఫీస్ వర్క్ చూసుకుందాము, పడుకుందాము, ఇదే నా లైఫ్ స్టైల్ నాకు ఉన్నది. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే, నేను కుర్చీలో కూర్చొని కంప్యూటర్ పని చేసే పని. సో 24 అవర్స్ అలానే కూర్చోవడం వల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. అది తగ్గించుకోవాలని ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అది ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. ఓకే, అంటే ఎవరికాడికి వెళ్ళినా కానీ సార్ మీరు బొరుగు తగ్గనని చెప్తున్నారు, లేదు అంటే మీరు ఆయుర్వేద ట్రై చేశాను, ఎన్ని ట్రై చేసినా కానీ నాకు ఎక్కడ బ్యాక్ పెయిన్ సొల్యూషన్ లేదు. సో ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ కమ్యూనిటీకి నేను పరిచయం అయ్యాను. సో నాకు చూసారంటే అంత 114 కిలోలతో ఉండేవాడిని. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే దాదాపు 27 కిలోలు తగ్గాను. అండ్ ఇది నా బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇలా నేను ఉండే ప్రాసెస్లో ఏమవుతుందంటే, మా అమ్మగారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఉండేది. 15 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడేవాళ్ళు. 20 mg పవర్ నుంచి 40 mg, అంటే డబల్ పవర్ వేసుకున్నా కూడా ఆమెకి డైలీ టాబ్లెట్ వేసుకుంటే అన్నం అరగదు. అండ్ ఒకరోజు పప్పు తింటే 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. అలాంటి టైంలో డైలీ ఈ అవేర్నెస్ సెషన్ వినడం వల్ల, మార్నింగ్ 8:30 9:30 అవేర్నెస్ సెషన్ వినడం వల్ల మా అమ్మగారికి కూడా న్యూట్రిషన్ సజెస్ట్ చేశాను. ఎంత సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కానీ అంటే ఇది కొంచెం కాస్ట్ ఉంది కదా ఎలా అని మా కోచ్ని అడిగి దీని గురించి కనుక్కున్నాను, ఏం చేయొచ్చు ఎలా. ఇప్పుడు నేను వాడుకుంటున్నాను, నేను 2 టైమ్స్ షేక్ తీసుకుంటున్నాను. మా అమ్మగారికి వాడాలి, అది కాకుండా మా బాబుకి కూడా కొంచెం మోషన్ ప్రాబ్లం ఉండేది, తనకు కూడా న్యూట్రిషన్ వాడాలి. సో ఎలాంటి మా కోచ్ని అడగడం వల్ల, సార్ ఇలా అంబాసిడర్ అంటే ఇలా మీకు ఏదైతే మెగా బిజినెస్ ఆపర్చునిటీ జరుగుతుందో అలా ఆ సెషన్ నన్ను కూర్చోబెట్టి ఇలాగే నేను విన్నాను. ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని నేను కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మన కర్ణాకర్ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో, సో అలా నేను 1,500 పే చేసి ఆ ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఇలా తీసుకోవడం వల్ల నేను ఏంటంటే కోచ్ ఆఫ్ తీసుకొని నేను బరువు తగ్గించి చూస్తే నన్ను చాలా మంది అడిగారు. నేను ఎవరికి కూడా వెళ్ళి చెప్పలేదు. నేను బరువు తగ్గిస్తే ఎలా తగ్గావు, పొట్టలా మాయమైపోయిందని అడగడం వల్లే నేను ఈ కమ్యూనిటీకి కోచ్ ఆఫ్ తీసుకున్న తర్వాత మా కోచ్ నాతో వర్క్ చేయడం ఎలానో నేర్పించారు. ఎలా పాంప్లెట్లు ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, అలా అవన్నీ నేర్చుకోవడం వల్ల ఇది నేను చేసిన వర్క్ ఫోటోస్ అందరికీ దాదాపు నా కింద నా రిలేటివ్స్ దాదాపు 17 మంది న్యూట్రిషన్ వాడుతున్నారు. నా రిజల్ట్ చేసి 17 మంది డైరెక్ట్గా, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా దాదాపు ఇప్పటికి 100 మందికి హెల్ప్ చేశారు. ఇలా హెల్ప్ చేయడం వల్ల నేను ఏంటంటే నా కాస్ట్ తగ్గుతుందని థాట్తో వచ్చాను. కానీ ఇలా వర్క్ చేసుకుంటా పోతా ఉండడం వల్ల మా యొక్క కారంపూర్లో న్యూట్రిషన్ క్లబ్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ అని అనిపించింది. సో నెక్స్ట్ లైఫ్కి వెళ్తే ఇలా న్యూట్రిషన్ క్లబ్ రీసెంట్గా ఓపెన్ చేసాము, 2 months అవుతుంది. అలా న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేసిన తర్వాత మా యొక్క అప్లయన్స్ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేసి మంచిగా నా యొక్క క్లబ్ ఇన్కమ్ కూడా నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అండ్ దీంతో పాటు నా కింద టీం వచ్చింది. ఎలా అయితే మీరు ఇప్పుడు రిక్రూట్ అవుతున్నారో అలాగే నా కింద దాదాపు 12 మంది కోచెస్ ఉన్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటా, వాళ్ళకి నేను ఏదైతే చేశానో అదే వాళ్ళు డూప్లికేట్ చేసుకుంటా నేను ఫర్దర్గా వాలంటీర్స్ అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి నేను నా అఫ్రెష్ పార్టీస్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు అందరూ తాగారు అఫ్రెష్. ఫస్ట్ వేడి నెలలు ఇచ్చారు, గుర్తుందా? ఎంతమంది తాగారు ఒకసారి ఎంకరేజ్ చేస్తారా? అలా తెలిసి వాళ్ళకందరికీ అఫ్రెష్ పార్టీ కండక్ట్ చేయడం వల్ల ఒక 10 మంది వచ్చి కూర్చోవడం వల్ల వాళ్ళందరికీ అఫ్రెష్ ఇచ్చి ఇలా ఉంటుంది మా కంపెనీ, ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాదాపు ప్రతి ఒక్క కస్టమర్కి మినిమం 10 నుంచి 15 మంది కస్టమర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మోర్ పీపుల్కి హెల్ప్ చేసాము. అలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది నేను నా కింద ఫస్ట్ టైమ్స్ అంటే ఎలా అయితే కోచెస్ రిక్రూట్ అయ్యారో వాళ్ళతో పనిచేయడం వల్ల నేను ఇచ్చిన న్యూట్రిషన్ అది మెంబర్స్ కూడా జరిగింది. ఇది నేను పర్సనల్గా ఇచ్చింది. గత 10 నెలల్లో నేను హెల్ప్ చేసిన మెంబర్స్ వీళ్ళు కొంతమంది వీళ్ళు ఏంటంటే ఎక్కువ క్లబ్కు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. క్లబ్కు రావడం వల్ల వాళ్ళు ఎక్కువ నేర్చుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే ఒక వెల్నెస్ కోచ్ అయ్యారు. అండ్ అలా చాలా మందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటివరకు మీరు చూసారు కదా, నాకు హెల్త్ వచ్చింది. ఓకే, మా అమ్మగారికి హెల్త్ వచ్చింది, వేరే వాళ్ళని నేను హెల్ప్ చేశాను. వాళ్ళని నా గురించి మంచిగా నాకు బాగా నచ్చింది. అంటే ఈ అబ్బా లైఫ్లో ఉన్నది నాకు బాగా అర్థమైంది. అంటే మనం వేరే వాళ్ళకి నిస్వార్థంగా హెల్ప్ చేస్తే మనం బెనిఫిట్ పొందుతాము. సో మనకి మార్కెట్స్ అని చెప్పారు కదా, ఈ అర్బన్ లైఫ్ న్యూట్రిషన్ ఫౌండర్
తను ఏం చెప్పంటే మీరు 10 మంది హెల్ప్ చేయండి, మీ గురించి కేర్ తీసుకోబడతారని. అలా నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. నాకు మంచిగా రికగ్నేషన్ జరిగింది. ఒక 10 మంది, నెలకు 10 మంది న్యూట్రిషన్ ఇవ్వడం, వాళ్ళకి మీటింగ్స్ లో కూర్చోబెట్టడం, వాళ్ళకి విన్న తర్వాత నన్ను రికగ్నైజ్ చేయడం. ఓకే, రీసెంట్ గా నాకు లక్కీగాలో బైక్ కూడా వచ్చింది. దాదాపు 1,10,000 బైక్ కూడా వచ్చింది. సో అలా ప్రతి చూస్తున్నారు కదా సుధీర్ కుమార్ సార్ అని ఇతను సార్. సో ఆయన గైడెన్స్ తోనే మేము ఇదంతా చేస్తున్నాము, ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాము. సో వాళ్ళతో రికగ్నైజ్ చేసుకోవడం నాకు చాలా బాగా స్టేజ్ మీద ఎందుకంటే 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అక్కడ ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాలు మంచిగా శాలరీ వచ్చింది, కానీ ఎవరు గుర్తించరు. ఇది చేస్తాడు, పని చేస్తాడు, పని మన నైట్ పని అయినా కానీ పని చేసుకోవాలి. ఇవ్వలేదంటే శాలరీ కట్టు, ఇవ్వలేదంటే తిడతారు, ఇవ్వలేదంటే మెయిల్ పెడతారు. అలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి నన్ను రికగ్నేషన్ నాకు బాగా నచ్చింది. సో అందుకే నేను అబ్బా లైఫ్ న్యూట్రిషన్ ఎక్కువ రోజులు ఉండాలని డిసైడ్ అయ్యాను. లైఫ్ లాంగ్ నేను న్యూట్రిషన్ షేక్ కావాలని ఎక్కువ రోజులు ఉండాలని అనుకుంటున్నాను. సో ఇది వెకేషన్స్. నేను పెళ్ళైన తర్వాత నా పెళ్లి 2020 కరోనా టైంలో దాదాపు మేము వెకేషన్ అంటే మా దృష్టి ఏంటంటే తిరుపతి, శ్రీశైలం. ఓకే, ఇవి కాకుండా ఎవరైనా వేరే వెకేషన్ ఎవరైనా వెళ్ళారా ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినారు ఎవరు ఉన్నారా? అన్నప్పుడు నాకేం లేదు. సో నేను ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ 10 మందికి హెల్ప్ చేయడం మొదలు పెట్టాను, నన్ను వెకేషన్ తీసుకెళ్ళి స్టార్ట్ చేశారు. దాదాపు హైదరాబాద్ వండర్లా అండ్ తర్వాత పాపికొండలు వెళ్ళాము, అండ్ దాని తర్వాత మన హైలాండ్కి వెళ్ళాము. సో ఇలా మా కిడ్స్ కూడా తీసుకెళ్ళాడు. మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు. అలా హైలాండ్ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇందాక చెప్పిన హెల్త్ వచ్చింది, 10 మందికి హెల్ప్ చేస్తాం, వాళ్ళందరూ నాకు మంచిగా అనుకుంటున్నారు. ఇది ఇన్కమ్. ఓకే, నాకు మంచిగా 1 lakh ప్లస్ శాలరీ ఉండేది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను 10 సంవత్సరాల నుంచి. కానీ లాస్ట్ మంత్ చూసారా నాకు 42,000 రూపాయలు చెక్ వచ్చింది. నేను ఓన్లీ తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. 42,000 ఓన్లీ చెక్. అండ్ అంతకుముందు నెల కూడా ప్రతి నెల చూసాను, ప్రతి నెల నాకు ఎక్కడ చెక్. నేను అనుకున్నది ఎక్స్పెక్ట్, నేను అసలు మనీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు 42,000 చెక్ వచ్చింది. కొంచెం ఎక్సెప్ట్ వెళ్ళాను సార్. ఇది 15 రీసెంట్ గా ఈ నెల చెక్ పైకి చెక్ 42,30 రూపాయలు 64 రీటైల్ ఇన్కమ్. వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయడం వల్ల ఎంపాస్ లో 4 డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి. రీటైల్ ఇన్కమ్ దాదాపు 12,300 వచ్చింది. ఇది మొత్తం లాస్ట్ నెలలో ఒక ఏప్రిల్ నెలలో జరిగింది. అండ్ దాని తర్వాత నాకు నేను క్లబ్ పెట్టాను చెప్పలేదు ఇందాక 2 months స్టార్ట్ చేసి ప్రతి నెల ఒక లాస్ట్ మంత్ ఒక్క నెల నా క్లబ్ కోచెస్ 10,000 టోటల్ నాకు వచ్చింది 64,335. సో ఇది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 5 years తర్వాత నాకు 60,000 వచ్చింది. కానీ ఎంపాస్ న్యూట్రిషన్ కరెక్ట్గా 1 నెల 2 నెలల్లో నాకు ఇన్కమ్ వచ్చింది. సో నేను ఏంటంటే ఒక మంచి కోసం చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మా కోచెస్ కి, మా ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సార్. సో వాళ్ళు నన్ను ఇలా మీటింగ్ లో కూర్చోబెట్టి వినిపించబట్టే నేను షేక్ కాస్ట్ తప్పుతుందని వచ్చాను. నాకు దాదాపు 62,000 వచ్చింది. సో మా అప్లైన్ కోచ్ అండ్ మా మెంటర్స్ అండ్ మా టాక్టిక్స్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే? చూడండి, జాబ్ చేస్తూ సార్ ఎంత దాదాపుగా 60,000 దాకా. ఒకసారి క్లాస్ కొడతారా? మంచి అనుకున్నారంటారా? జాబ్ చేస్తూ ఎక్కువ కనెక్ట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఇన్వైట్ చేసుకున్నాం త్వరగా క్లబ్